హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు అబ్దుల్ కలాం ఇల్లు చూపెడతాను. నెక్స్ట్ రామేశ్వరంలో ఉన్న టెంపుల్ విజిట్ చేశాము. సో ఆ టెంపుల్ విజిట్ చేయాలంటే మార్నింగ్ 4 o'clockకి వెళ్ళేసి సముద్రంలో స్నానం చేయాలి. సో సముద్రంలో స్నానం చేసి మళ్ళీ 22 తీర్థాల బావులు ఉంటాయి. శ్రీరాముడు 22 బాణాలు వేస్తే ఆ బావులు ఏర్పడ్డాయి. సో 22 తీర్థాలు, అవి చాలా పవిత్రమైన తీర్థాలు. ఈ వీడియోలో మీకు రామేశ్వరం టెంపుల్ ఎలా దర్శనం చేసుకున్నామో అంతా చూపెడతాను. ఎవరైతే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గో టు అవర్ వీడియో. మేము అబ్దుల్ కలాం ఇంటికి వచ్చాము. అబ్దుల్ కలాం ఇల్లు చాలా బాగుంది. అది ఇప్పుడు మ్యూజియం చేశారు. సో అబ్దుల్ కలాం అచీవ్ చేసిన అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అబ్దుల్ కలాంకి వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ, వాళ్ళు ఆయన దిగిన ఫోటోలు, ఆయన కలిసిన పిఎంలు, సీఎంలు అందరూ మనం ఇక్కడ చూడొచ్చు. చిన్నపాటి మ్యూజియం చేశారు ఈ ఇల్లును మొత్తం. అబ్దుల్ కలాం వచ్చేసి మనకు 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 2002 నుంచి 2007 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈయన ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. సో ఈయన 1931లో రామేశ్వరంలో జన్మించాడు. వీళ్ళు చాలా పేదరికం నుంచి వచ్చారు. ఈయన ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో జన్మించాడు. ఈయన చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు. వీళ్ళకు తినడానికి తిండి కూడా లేని సమయంలో ఈయన పేపర్లు వేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించాడు. ఈయన భారత శాస్త్రవేత్తగా ఈయన చేసిన సేవలు గుర్తించి భారత ప్రభుత్వం ఈయనకు పురస్కారాలు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న లాంటి అవార్డులు ఈయనకు దక్కాయి. ఈ ఫోటో బాగా నచ్చింది నాకు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీతో అబ్దుల్ కలాం, వాళ్ళ అమ్మతో చిన్నప్పటి ఫోటో చాలా బాగుంది. హిందీలో ఉండదు, ఒకటి పిల్లోడిది పటకం ఆయన స్కూల్లో చదివిన ఫోటోలు, ఆయన స్కూల్ మేట్స్తో దిగిన ఫోటోలు, ఆయన అచీవ్ చేసిన అన్ని ఫొటోస్ మనం ఇక్కడ చూడొచ్చు. అబ్దుల్ కలాంకి మరో పేరు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఏరోస్పేస్ సైంటిస్ట్ ఆల్సో. అబ్దుల్ కలాంకి 83 సంవత్సరాలు ఉండగా హార్ట్ అటాక్తో చనిపోయాడు. 2015లో చనిపోయాడు అబ్దుల్ కలాం. ఆయన మిలిటరీలో మిసైల్స్ సైంటిస్ట్గా కూడా చేశాడు. ఈయన సైంటిస్ట్గా ఉన్నప్పుడు న్యూక్లియర్ బాంబ్ తయారు చేశాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈయన ఏరోనాటిక్ ఇంజనీర్గా ఉన్నప్పుడు ఫోటో ఇది. ఆయన యూనిఫామ్ కూడా ఇక్కడ ఉంటుంది. చాలా బాగుంది అబ్దుల్ కలాం ఇల్లు మాత్రం. దీని తర్వాత మేము రామనాథస్వామి, రామేశ్వరంలో ఫేమస్ అయిన టెంపుల్ ఏదంటే రామనాథస్వామి టెంపుల్. దీనికి దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ 4 o'clock లేచి సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేసినాక 22 తీర్థాలు ఉంటాయి గుడి లోపల. రాముడు తన ధనుస్సుతో 22 బాణాలు భూమి లోపలికేసి 22 అతి పవిత్రమైన తీర్థాలు రప్పించాడు. చాలా పవిత్రమైన తీర్థాలు అవి. మీరు చూసినట్టయితే ఇందులో నుంచే మనం తీర్థ స్నానానికి వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్. ఈ గుడి పక్కకే సముద్రం ఉంటుంది. సముద్ర స్నానం చేసి తీర్థ స్నానం చేయాలి. ఇరవై 22 పవిత్ర తీర్థాలు రప్పించాడు. ఇప్పటికీ మనం చూడవచ్చు. రామేశ్వరం వెళ్తే రామేశ్వరం టెంపుల్లో చాలా ఫేమస్ అయిన తీర్థాలు ఇవి. లక్ష్మీ తీర్థ, అగ్నితీర్థ, గంగా తీర్థ, కోడి తీర్థ అని చాలా పవిత్రమైన తీర్థాలు 22 తీర్థాలు ఉంటాయి లోపల, గుడి లోపల. వాటి స్నానం చేయాలంటే ఫస్ట్ మనం సముద్ర స్నానం చేసి ఆ తీర్థ స్నానం చేస్తే చాలా పుణ్యం. లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ ఎంట్రీ టికెట్ కొనుక్కొని వెళ్తుంటే మనకు బావిలో తోడి వాళ్ళు వస్తూ ఉంటారు. అలా 22 తీర్థాల నీళ్ళు మన ఒంటి మీద పడేలా చూసుకోవాలి. బాటిళ్ళల్లో నింపుకొని తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిది. ఏమైనా శని గిట్లా ఉన్నా తొలిగిపోతుందట. 22 బావిలతో స్నానాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరాము. రాముడు విష్ణుమూర్తి అవతారం అని అందరూ తెలిసిందే. అయినా రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి, బ్రాహ్మణహత్య మహాపాపం కాబట్టి ఇక్కడ శివలింగానికి పూజ చేసినట్టు అందరూ చెప్పారు. రాముడు హనుమంతునికి హిమాలయాల్లో ఉన్న విశ్వలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞయించాడు. సో హనుమంతుడు ఆ విశ్వలింగాన్ని తీసుకొచ్చే లోపల సీతాదేవి మట్టితో శివలింగాన్ని చేసి అన్ని ఏర్పాట్లు చేసింది. సీత చేసిన లింగాన్ని రామలింగం అంటారు. రాముడు ఆ 2 విగ్రహాలకు పూజ చేసి పాప విముక్తుడయ్యాడు. హనుమంతుడు తెచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు.
2 లింగాలను దర్శనం చేసుకుంటాం మనం. ఇదే రామేశ్వరం గుడి స్టోరీ. మనకు గుడి లోపల కూడా ఏమైనా కొనుక్కోవాలంటే గుడి లోపల కూడా అమ్ముతారు. ఈ గుడి మాత్రం చాలా పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది ఈ గుడి. చుట్టూరుగా మనం తీర్థాలు చూస్తాము. ఆ బావిలు 22 బావిలు గుడి చుట్టూరుగా ఉంటాయి కారిడార్లో. గుడి లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. పిల్లర్లు అయితే చాలా, ఎక్కడ చూసినా పిల్లర్లే కనబడతాయి మనకు. ఈ గుడి లోపల ఉన్న పిల్లర్లు అయితే 1000కి మీదనే ఉంటాయి పిల్లర్లు. రామేశ్వరంలో సముద్ర స్నానం చేసి ఈ 22 తీర్థాలతో స్నానం చేసిన వారికి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం. ఎందుకంటే ఇక్కడ స్వయంగా శ్రీరాముడే తన బాణాలతో తయారు చేసిన మంచినీటి తీర్థాలు ఇవి. స్వయంగా రాముడే తన పాపాన్ని తొలగించుకోవడానికి ఈ శివునికి పూజ చేశాడని, స్వయంగా రాముడు కూడా పవిత్రమైన తీర్థాల్లో స్నానాలు చేసి ఈ లింగానికి పూజ చేయడం వల్ల రాముని పాపం తొలగిపోయిందని ఇక్కడ అందరూ అంటారు. ఇప్పుడు మీకు ఆ తీర్థాల పేర్లు చెప్తాను. మహాలక్ష్మి తీర్థం, సావిత్రి తీర్థం, గాయత్రి తీర్థం, సరస్వతి తీర్థం, సేతు మాధవ తీర్థం, గంధమాధవ తీర్థం, కవచ తీర్థం అండ్ గవయ తీర్థం, ఛత్ర తీర్థం, సూర్య తీర్థం, చంద్ర తీర్థం, గంగా తీర్థం, యమునా తీర్థం, గయా తీర్థం, శివతీర్థం, సత్యామృత తీర్థం, సర్వతీర్థం, కోడి తీర్థం. కోడి తీర్థం అనేది చాలా పవిత్రమైన తీర్థం అట, చాలా మంచిది ఇందులో స్నానం చేస్తే. మనం చూసినట్టయితే గుడి లోపల చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద పిల్లర్లతోటి గుడి చాలా బాగా కట్టారు. దర్శనం కోసం ఎంట్రీ టికెట్ వచ్చేసి 200. మనం విశ్వలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు, అలాగే పార్వతీదేవిని కూడా దర్శనం చేసుకోవచ్చు. విశ్వలింగం దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక బయటకు వచ్చేసాము. ఇక్కడ నటరాజస్వామి విగ్రహం కనబడితే అక్కడ దర్శనం చేసుకొని రామేశ్వరం బీచ్ చూస్తానికి వచ్చాము. మళ్ళీ చాలా బాగుంటుంది ఇక్కడ, ఎంతసేపు ఉన్నా ఉండబుద్ధి అయింది. ఇది రామసేతు బ్రిడ్జ్ అంటారు. ఈ రామసేతు బ్రిడ్జ్ నుంచి చూస్తే అటు సైడ్ ఇండియన్ ఓషన్, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. 2 ఓషన్లను విడదీసేదంటే ఈ రామసేతు బ్రిడ్జ్ అంటారు ఎవరైనా. ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకు ధనుష్కోటి వస్తుంది. ధనుష్కోటి అనేది ఇండియన్ బార్డర్ ఎండింగ్. ఇదంతా ఇసుకతోటి చాలా బాగుంటుంది బీచ్ టైప్లో. రామేశ్వరం విశ్వేశ్వర టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ ఒకసారి బీచ్ చూద్దామని వచ్చాము. ఇక్కడ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, అందుకే మళ్ళీ వచ్చాము. కనిపిస్తుంది కదా, అదంతా ఇండియన్ ఓషన్. చాలాసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేయడం అయితే జరిగింది. చూడడానికైతే బాగుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళినట్టయితే ఈ బీచెస్ అస్సలే మిస్ కాకండి, చాలా బాగుంటాయి చూస్తుంటే. ఇక్కడ ఎంతసేపు స్పెండ్ చేస్తామో అంత బాగుంటుంది. ధనుష్కోటి వచ్చాము. ఈ ఏరియాను ధనుష్కోటి అంటారు. అలాగే రామసేతు బ్రిడ్జ్ ద్వారా రామసేతు ఉన్న కాడికి మళ్ళీ బయలుదేరాము. ఇదే మా లాస్ట్ రోజు కాబట్టి మళ్ళీ ఒకసారి ధనుష్కోటి విజిట్ అయితే చేసాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చూస్తున్నాం కదా. ఇదే గుడి, మన రాముడు విభీషణునికి పట్టాభిషేకం చేసింది ఇక్కడనే. ఈ ప్లేస్లోనే మన రాముడు విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. మనకు అన్ని క్లియర్గా ఫొటోస్ ఉంటాయి ఆ గుడి లోపల, మీకు చూపెడతాను అది కూడా. తమిళనాడు బండి ఏడంటే పెట్టు బండి ఇక్కడ నుంచి దిగి చూసామంటే మనకు రాముడు కట్టిన వారధి కనబడుతుంది. హనుమంతుడు సీత జాడ రామునికి తెలియజేసినాక రాముడు యుద్ధం ప్రకటిస్తాడు లంక మీదకి.
సో ఆ యుద్ధానికి వెళ్ళాలంటే చాలామంది సైన్యం కావాలి. సో వాళ్ళకు రోడ్ మ్యాప్ లేకుంటే వానర సైన్యంతో రాళ్లతో వారధి కడదాం అనుకున్నాడు, కానీ నీళ్ళలో మునిగిపోతూనే ఉండే. అప్పుడు శ్రీరాముడు సముద్రాన్ని వేడుకోగా సముద్రదేవుడు ప్రత్యక్షమై నీ పేరున్న రాయిని నేను తెలుస్తా అని మాటిస్తాడు. అయితే వారణాసి మొత్తం రాళ్ళ మీద రామని రాసి వారధి నిర్మిస్తారు. లంక దాకా వారధి నిర్మిస్తారు. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ ఆనవాళ్ళు. ఇప్పటికీ ఆ రాళ్ళు తేలుతూనే ఉన్నాయి. అక్కడ కనిపించే వైట్ లైన్ అదంతా అదే. రామాయణం జరిగి 7,000 సంవత్సరాలు అయినా కూడా అది ఇంకా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అది కూలగొడదామని ట్రై చేశారు, కానీ జేసీబీలే అవి ఖరాబ్ అయ్యాయట. కనిపిస్తుంది కదా వైట్ లైన్, అదంతా వారధి, శ్రీరాముడు కట్టించిన వారధి. ఇక్కడ చూసినట్టయితే విభీషణునికి పట్టాభిషేకం జరుగుతున్నట్టు ఫోటో ఉంటుంది. స్వయంగా రాముడే విభీషణునికి పట్టాభిషేకం చేస్తున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గుడిలో మనకు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అలాగే విభీషణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటిని మేము దర్శనం చేసుకున్నాము. విభీషణుడు రావణాసురుని తమ్ముడైనా కూడా చాలా మంచివాడు. అందుకే శ్రీరాముడు విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. నిజంగా జరిగినవన్నీ ఇక్కడ రాసిపెట్టి ఉన్నాయి. ఫోటోల రూపంలో మనకు ఆధారాలుగా మనకు ఇక్కడ మనం చూడొచ్చు. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. దీని తర్వాత పక్కనే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాము. ఇక్కడ చాలా బాగుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు మనకు నెమలి కనబడింది. చాలా బాగుంది నెమలి. దగ్గర నుంచి వెళ్ళి చూసాము. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బీచ్కి వెళ్ళాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర విల్లండి తీర్థం అనే తీర్థం, సముద్రం ఉప్పుగా ఉంటుంది కదా, రాముడు బాణం వేయంగానే అది పుట్టుకొచ్చింది ఆ తీర్థం. అది బావి లాంటిది. ఇక్కడ టెంపుల్ దగ్గర బావి ఉంది. సో ఆ తీర్థంలో నీళ్ళు చాలా మంచి నీరు. సముద్రం పక్కకు మంచి నీరు వచ్చిందంటే అది దైవమహిమనే. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. డివోషనల్ టూర్ మాత్రం ఇంకా టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము ప్రస్తుతానికి. ఇంకా బీచ్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ వ్యూ. తర్వాత మేము పాండిచ్చేరి వెళ్తాము. పాండిచ్చేరిలో కొన్ని బీచెస్ చూసి అలాగే కొన్ని బోటింగ్ చేసాము. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.